దండాలు దండాలు రాలేదండి అమ్మ బాగా లేట్ అయిపోయింది. టైం పడుతుంది. శరణ్ శరణ్ మోనా కొట్టినట్టు అప్పుడే సార్ మన యొక్క పట్టణంలో చాలా వాళ్ళల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. అది ఏ స్కీమ్ అయినప్పటికీ జనరల్ ఫండ్ కావచ్చు, 15th FC కావచ్చు, TUFIDCలో కూడా మనం చాలా నాణ్యతతో కూడినటువంటి పనులను మనం ఇప్పుడు అన్ని వాళ్ళల్లో మొదలు పెట్టుకుంటున్నాం. దానికి కూడా ముఖ్యంగా వార్డు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. దాంతో పాటు ఇక్కడ ఎవరైనా భవన నిర్మాణాలు కొత్తగా ఎవరైతే నిర్మాణాలు చేపడతారో వాళ్ళు సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా రోడ్డు మీదకి రాకుండా కట్టవలసి ఉంటుంది. మిగతా లైసెన్స్ ఫీజులు కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు ఇన్ టైంలో చెల్లించి మా మున్సిపల్ రెవెన్యూ కూడా మీరు హెల్ప్ చేస్తారని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క వార్డు ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా మా పురపాలక సిబ్బంది ఎట్లయితే పర్యవేక్షిస్తారో దయచేసి మీ వార్డులలో జరిగినప్పుడు మీరు కూడా క్వాలిటీగా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి గమనించి ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురాగలరు. అంతేకాదు ఇది వరకు మనకు వార్డ్ ఆఫీసర్లు అనే వాళ్ళు లేరు, కానీ ఇక్కడ మాత్రం మన వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు 46కి. నాట్ ఓన్లీ 46, మన పట్టణం మొత్తానికి ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగినది. అందులో భాగంగానే మీ 46 వార్డ్ ఆఫీసర్స్కి వార్డులో ఉన్నటువంటి వివిధ సెక్షన్లకు సంబంధించి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ పరిష్కారం చేయగలిగేటట్టు ఆ సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కృషి చేయడం అనేది జరుగుతుంది. దానికి అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి మొన్ననే మా పార్టీలో మూల కార్యక్రమం పెట్టి సీనియర్ ముందుకు వెళ్ళి ఈ దాకా సీసీ రోడ్ బ్రహ్మాండంగా అయింది. ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటా పోతున్నాం. అందరం మధ్య దగ్గర కూడా చేసినాం. దాంతో పాటుగా ఈ రోడ్ కొద్దిగా పాడైంది, ఇదంతా కూడా రోడ్ వేసేందుకు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. సిమెంట్ రోడ్లు అన్ని ఇప్పుడు చాలా అయితే కానీ కొద్దిగా బీటీ రోడ్డు వానలు తగినట్టు వేద్దాం. వాన మీద వేస్తే ఒకసారి దెబ్బతింటుంది ఆరాలి. మరి ఈనాడు పాత్రికేయ మిత్రుల ద్వారా రోజు సాయంత్రం మీరు టీవీలలో చూస్తున్నారు. కొన్ని మేము మంచిగా చేసే పనులు ఉంటాయి, కొన్ని నేను ఎంత చేసినా నన్ను ఆడిపోసుకునేట్టు ఉంటుంది. ఇక రాజకీయం అన్నప్పుడు రోజు చూస్తూనే ఉంటారు, అందులో ఏదో భాగం. కానీ మా పాత్రికేయ మిత్రులు ఖచ్చితంగా జగిత్యాల అభివృద్ధి ఏం జరుగుతుందని మీకు చూపెడుతున్నారు. మీరు కూడా చూస్తున్నారు. ఏ జగిత్యాల ఏ వార్డుకైనా 48 వార్డుల్లో ఇలా పనులు జరుగుతున్నాయి. చాలా మంది అందరూ సంజయ్ డాక్టర్ సార్ మరి అప్పుడు ఆ పార్టీలు ఉంటే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకున్నాయంటే మరి మీరు నన్ను గుండెలలో పెట్టుకుని గెలిపించుకున్నారు. మరి గెలిపించుకున్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి. ఊరికే పంచాయతీలు పెట్టుకుంటే నాకు వచ్చేది ఏం లేదని ఆలోచన చేసి దాని వల్ల దాఖలా కూర్చునేది నేను. కానీ మీరు నన్ను గెలిపించింది ఎందుకు? ఇలా పనులు చేస్తాను. గౌరవం అంటే నేనంటే కావచ్చు, మొత్తం మీ పాతకాలం వాళ్ళకు మా నాన్నంటే కావచ్చు, గౌరవం ఉంటుంది. ఎందుకంటే గిదే తోపకెళ్ళి గిట్లనే ఎట్ల బండి కట్టుకొని గూగుర్ల బండి కట్టుకొని అంతగా పోతుంటే చిన్నప్పుడు కారు పోకపో ఇదే ఇళ్ళకి వెళ్ళి వీటికి పోదు. కానీ రాజకీయం వేరు, వృత్తి అవన్నీ. కాబట్టి ఇళ్ళకి రాజకీయంలోకి వచ్చినట్టు మీరందరూ నన్ను గెలిపించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఇంకా నాకు చెప్పాను. ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన నవజవాన్ సాధ్యం యువకులారా అక్క చెల్లెలు 141 మున్సిపాలిటీలు ఉంటాయి. జగిత్యాల సిటీ చిన్న పెద్ద
141 మున్సిపాలిటీలలో అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వేదిక పైన నాకు జెండా పట్టుకొని తిరిగిన మా ఆసిఫుద్దీన్ భాయ్ కావచ్చు, సీనన్న కావచ్చు, ఆనాడు నా ఇంటరేని గిరిరాభూషణ్ గారు, కాజీవల్లి గారు, మా తమ్ముడు మన్సూర్ గారు ఉన్నారు. ఎవరు ఏదున్నా కానీ అభివృద్ధి చేయాలి. అప్పుడప్పుడు చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న వస్తువులు అక్కడ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి బయట మాట్లాడి అధికారులను అభద్రత అధికారుల తప్పు బాగా పెద్దది ఉంటే ఖచ్చితంగా చర్యలు. కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా చేయదు. నిన్న మంత్రి గారు వచ్చారు, కలెక్టర్ తీసుకొని రివ్యూ చేశారు. శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, నేను కూడా ఎట్లా జరుగుతుంది ఏంది గ్రామాల విషయంలో. పట్టణం పెద్దది కాబట్టి దాని విషయం జరిగింది. అడిగిన ఎట్లా అంటే కొత్తగా కమిషనర్ గారు వచ్చారు, బాగానే జరుగుతుంది. కింద అధికారులు నాయకులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే చిన్న చిన్న పొరపాటు జరిగినా కానీ మనం చూసుకుని పోయి చేయాలి. ప్రతి దానికి కంప్లైంట్ రాస్తే పోరాడు విజిలెన్స్ వాడు ఓకే బాగా పైసలు తీసుకొని లంచవాడు ఉంటే బరాబర్ ఏసీబీకి పట్టియాలి. ఆ ఏసీబీ దొరికిన వాళ్ళకి నేను ముందుగా లేదు, నువ్వు దొరుకుతావు పోయి నువ్వు జరుగుతూ నువ్వు లంగపడలు చేస్తావని చెప్పాను. కానీ చిన్న చిన్న వాటికి కాగితాలు రాసి ఆడు వీడు పనులు చేసుకొని కూడా చేయరు. ఈ అధికారులు డీలా పడతారు. మనం పెద్దగా చేస్తే కథం వేయాలి. ఒకటే దెబ్బకు నౌకరు పెట్టట్టు చూడాలి. పోయి జైలుకు మున్సిపాలిటీ ఇద్దరు ముగ్గురు పంపించాం. కానీ మంచిగా చిన్న చిన్న వాటికి మనం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను వేదిక పైన నాయకులను ఇక్కడ కోరుతా ఉన్నా. అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చారు, మనం చూస్తా ఉన్నాం. గౌడ సంఘం కావచ్చు, రజక సంఘం, గౌడ సంఘం అనగానే ఇక్కడెక్కడ అనుకునేది ఎల్లమ్మ గుడి కాడ మనం నిధులు పెట్టినాం. అక్కడ మొత్తాలలో ఇంకా చేసేది ఉంది. రోడ్డు 559 సర్వే నెంబర్ జగిత్యాల కలిపినాం. సీసీ రోడ్ అక్కడ మంజూరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మేడం మీకు లెటర్ ఇచ్చిన తొందరగా ఎల్లమ్మ గుడికి ఇవ్వాలి. ఎందుకంటే దసరా కాడ దుర్గమ్మను పెట్టుకుంటారు. ఈ వాడ కట్టుకెళ్ళి వాడికి బోనాలు పోతాయి. పోతాయిగా గౌడ్స్తున్నారు ఇలా పోతాయి కాబట్టి అది చేయాలని చెప్పి తొందరగా చేయాలని కోరుతా ఉన్నా. మడిలే గుడి దగ్గర కూడా మీరు చూస్తే సాకలేదన్న విగ్రహం అదంతా కూడా మంచిగా వేసుకున్నాం. మన కటిక సోదరులు ఉంటారు, శివాజీ ఫంక్షన్ హాల్ మంచిగా షెడ్ వేసుకొని 10 లక్షలతో మంచిగా చేసుకున్నాం. అట్లనే మన మస్జిద్లో కూడా నిధులు ఇచ్చాం. ఈ మధ్య కాలంలో అంతకుముందు హజారీ మస్జిద్, జమా మస్జిద్ చేస్తే ఈ మధ్య కాలంలో కూడా దాదాపు 6-7 మస్జిద్లకు మనం పైసలు తీసుకొచ్చి ఈరోజు ఒక్కొక్క మస్జిద్కు దాదాపు 3 లక్షల రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చారు. మీరు చాలా మంది గుడ్రాయేశ్వర స్వామి గుడిపోతారు, పోతారు కదా. ఆ రోడ్ ఎట్లుండే గాంధీనగర్కి ఇవాళ అద్దం లెక్క రోడ్ వేస్తాం. ఈ రకంగా నిరంతరం మీకోసం పనిచేస్తా ఉన్నాం. దాంతో పాటుగా నల్ల నీళ్ళ విషయంలో దరూర్ క్యాంప్ ట్యాంక్ కావచ్చు, ఇక్కడ యూనియన్ స్కూల్ పక్కకు ఎప్పుడు వలిగిపోయి ఉంటుండే, నీళ్లు కారుతూ ఉంటుండే. అవన్నీ కూడా గాంధీనగర్ కాడికి మంచి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్ళ ట్యాంక్కి నింపుతున్నాం. దానివల్ల అక్కడ ఇక్కడ ఉంటాయి 90% నీళ్ళతోనే మనం నీళ్లు వేస్ట్ చేయద్దు. ఇక పారిశుద్ధ విషయంలో మా సఫాయిలకు సహకరించాలి. మీరందరూ కూడా దయచేసి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వాడక తప్పదు. కానీ అది వేరే ఇస్తే దాన్ని మళ్ళీ కుర్చీలో, ఇటుక పిల్లలో ఏదో ఒకటి చేస్తారు. అట్లనే చేస్తారు, కాలది, కరగది, మురగది. దయచేసి ఈ రకంగా అందరూ కూడా సహకరించండి. జగిత్యాల పట్టణాన్ని రాజకీయాలకు ఖచ్చితంగా పనిచేద్దాం. ఈ లొల్లంతా జరిగి మున్సిపల్ ఎలక్షన్లో అనుకుంటుంది అక్కడికి కూడా చదవబడతాం. నాకు ఎరికే ఇక జల్దీ అయిపోతాయని అనుకుంటున్నా. ముందుగా లేకపోతే సగంలో చక్కగా ఉంటుండే. ఇక మళ్ళీ 2-3 ఏళ్ళ దాకా లోడు నా పనులను మాయేసుకుంటారు. కానీ ఇక గెలిచిన వేసుకుంటూ వస్తారు. మరి మీరందరూ దయచేసి నాతో పనిచేస్తున్నాం. దాన్ని గెలిపితే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను కూడా తెలియవస్తూ. మరి ఈనాడు ఇక్కడ గడ్డకాద చౌరస్తా అంటే పేరుక అన్నది ఇది. ఇక్కడ మస్జిద్ ఉంటుంది. ఇక్కడ నేను చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు పోయి గడ్డకాద హోటల్లో టిఫిన్ కూడా తింటుండే. వాడికి పాలు కూడా మా అంతర్గామకి వెళ్ళి వస్తుంటా. అప్పుడు హోటల్ లేవు కదా, పాలు అంతర్గామకి వెళ్ళి వస్తుండే. కోవకు మాయే బాబులు అక్కడ బాగుంటుండే. వీడికి వస్తుంటే బాగా కుటుంబంతో సంబంధం. మెరాజ్ మనవాడి ఇప్పుడు కరెంట్ ఉంటున్నట్టు వాళ్ళంతా కూడా మన గడ్డకాదకి వెళ్ళి కొడుకు మనవాడికి అక్కడికెళ్ళి పరిచయం. అట్లే మా సాగర్ బాల గారు ఉంటుండే. ఇట్లా పేరు చెప్తే నేను ఎంతమంది చెప్పాడు అంతమంది చెప్తాను. చాలా మంది పట్టుగా కట్టుకుంటుండే పెద్ద మనిషి. చిన్నప్పుడు చూసినాం ఆ రకమైన అనుబంధం. మా నర్సింగ్ వారు అయితే క్లాస్ పెట్టాడు. ఆ సైకిల్ స్టోర్లో పోయి కూర్చుంటుంటే కదా, సైకిల్ షాప్ ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అందరి సహకారంతో తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తా. ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు పేర్లు కాదు కానీ ఇక్కడ చూస్తే కనబడుతున్నారు. అందరూ కూడా ఈ అభివృద్ధి చేయడంలో నాకు సహకరిస్తున్నారు.
నాకు మీరేం చెప్తున్నారో అవి చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు అని చెప్పి మున్పటి లెక్క ప్రతిదానికి మా దగ్గర రాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ ఇచ్చింది. ఇక్కడ ఈయన రాఫే అని ఉంటాడు. ఏదైనా ఉంటే నల్ల నీళ్ళు రాకున్నా, కరెంటు రాకున్నా, ట్యాక్సెస్ ఏమైనా మీకు ఇబ్బంది అయినా, సఫాయిగా రాకుండా ఆ రాఫేకి చెప్పుంది, ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ అందరు ఫోన్ నెంబర్ అడిగింది. ఆ వాడికి సాయిచర్ ఉన్నాడా? ఇట్లా కలిసిన కనబడ్డా? అవతల వాడు వచ్చిన రాజశేఖర్, రాకేష్ గౌడ్, మీ పేరు సాయిచరణ్. ఈ పక్క 44 ఏ ఉన్నా కానీ ఈ పక్క ప్రాబ్లం ఉంటే సాయిచరణ్ ఉంటాడు, నాయకులు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ చేయండి. మరి మా మీడియా మిత్రులు మీకు నిరంతరం కూడా చూపెడతా ఉన్నారు. చెత్త అనేది గుట్టలు వేకపోతుంది. పహాడియా వేసా ఒరే, అందుకోసం మీకు తడి చెత్త పొడి చెత్త వేరే ఇస్తే తడి చెత్తనేమో మనకు ఎరువు కింద మారుతుంది, ఎవరో తీసుకుపోతారు, మనం చెట్లకు వేసుకోవచ్చు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరే దిక్కు ఇస్తే దాన్ని వేరే దిక్కు పంపిస్తారు. రెండు కలిపి మీరు ప్లాస్టిక్ కవర్లు వేసి మటన్ బొక్కలు, చికెన్ బొక్కలు, కాయగూరలు, శాపత్త, మా గణేష్ నవ్వుతున్నాడు అంటే అన్నం వేసి అలా పంపిస్తే అవి కాలాయి కరగాయి మురుగు, దాంతో గుట్టలు అవుతుంది. మీరు నమ్మకుని మీడియా ద్వారా చెప్తా ఉన్నా. మరి మా నాయకులకు తెలుసో తెలియదో మనం ఇక్కడికి వెళ్ళి పంపిన చెత్త గుట్ట కరిగించదందుకు చెత్త పాడి గలనికి 4 కరోड़ రూపాయలు ఖర్చు కలి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మన జీవితాలకు చెత్త ఈ 4 ఏళ్ళలో. అయినా కానీ చాలా మళ్ళీ ఉన్నది మళ్ళీ పంపుతుంది. మరి ఎడికలు వస్తాయి పైసలు మనమే కదా, మీరే ఇంటి పని కడతారు, మీరే సబ్బు కొట్టే పైసలు తగ్గుతారు, పట్టి కావు కదా. మరి ఇంత డబ్బు వేస్ట్ చేయదు కదా. ఓట్ల రాజకీయం రోజు చేయొద్దు. రేపటి తరం కోసం మనం ఆలోచన చేయాలి. ఇవాళ ఒక చెట్టు పెడతాం, ఇవాళ నీడిస్తుందా? ఈ మనవరాలు పెద్ద కనుక మనవరాలు పెద్ద కనుక ఇస్తుంది. అందరం అక్కడ మా తాత పెడితే ఇప్పటికీ 50 చెట్టు కింద మేము ఉంటలే కానీ మా సాగోళ్ళు, బోయలు, అడ్డోళ్ళు చాలా లగ్గాలు చేసుకుంటాం. అట్లనే రేపటి తరం గురించి మనం ఆలోచించాలి. రోజు రేపటి ఎలక్షన్ల గురించి కాదు. అట్లా మాట్లాడితే అబ్బో బాగా నీతులు చెప్పుకుంటుంది అని చెప్పి నరసింగన్న ఇవాళ ఫోన్లు ఉన్నాయి కదా, బాగా కూడా పోతే పొరిగినట్టు అలా మొరుగుతున్నారు. అబ్బో బాగా చెప్పిండు. మరి చెప్పేదాన్ని తప్పుందా? నేను నా బిడ్డ కోసం, నా మనవరాల కోసం పనిచేస్తలేనా? నా మనవరాలకి నేను బ్యాంకులో డిపాజిట్ చేయనా? ఎట్లనే శుభ్రం కూడా మనకు ఉండాలి. మన ఊరు మనం మంచిగా ఉంచుకోవాలి. మన ఇంటి ముందర కట్టుకునేటప్పుడు 3 ఫీట్లు వెనక కట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం చేసుకుంటే మన ఊరు మంచిగా ఉంటుంది. వచ్చే తరం కూడా మనం మంచిగా లేకపోతే మొత్తం కూడా దుర్గంధం అవుతుంది. చెప్పిందంటే మన దేశంలో కొన్ని పట్టణాలు, మన దేశంలో భారతదేశంలో ఢిల్లీ అత్యంత గలీజ్ అయిపోయింది. నీళ్ళు ఎట్లా కొనుక్కొని తాగుతున్నామో ఆడ గాలి పీల్చుకునేందుకు పైసలు ఉన్న ఇళ్ళలో మిషన్లు పెట్టుకుంటారు. అంటే కొనుక్కుంటారు, ఖర్చు అవుతుంది కదా. మిషన్ కొనుక్కొని కరెంట్ తిరుగుతుంది, ఖర్చు పెట్టి గాలి పీల్చుతారు, కాలుష్యం. మరి అదే మధ్యప్రదేశ్ లో ఇండోర్ పట్టణం ఇలా దేశంలోకి ఆదర్శమైంది. మరి మన జగిత్యాల అట్లా ఎందుకు కావద్దు? అది కావాలంటే మీ అందరి సహకారం ఉండాలి. ఇక పైసలు అంటారా, రాష్ట్రం అందరికంటే ఎక్కువ తీసుకొచ్చా. దండ పెట్టినా దయా అన్న కిట్లు వాట నువ్వు గట్టెట్లో పోయినావని చెప్పి ఎంతో ఇక్కడ తింటారు, లీటర్ ఇవ్వాలి కానీ తీసుకొచ్చా. ఈ చెత్త వేసే కాడ రేపు కంపౌండ్ వాళ్ళు వారి కోసం కూడా మళ్ళీ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రెడీ పెట్టారు. మళ్ళీ 2 కోట్లు. కానీ వృధా కావద్దు కదా, వేస్ట్ కావద్దు కదా, చెత్త ఎక్కువ కదా. పైసలు కోట్ల రూపాయలు ఒక్క మనం వేసిన చెత్త సరిగా అక్కడ పెట్టేందుకు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీ ఉంది. ఇవాళ మైక్ పెట్టమని చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీ అందరికి సహకారం కావాలి. ఉంటాయి కొంతమంది మనం తెడ్డమంటే ఉంటారు. మన ఇంట్లోనే మనం ఒకటి చెప్తా అలవాటు చెప్తారు, పిల్లలు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తా, అందరినీ అన్నింటే తమ్ముడు. కానీ చేసుకుంటా పోతే ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. అది మా అక్క చెల్లెళ్ళు అవ్వాలి వచ్చారు, మన వంటింట్లోకి వెళ్ళి మొదలు కావాలి. ఇండ్లు అంటారా, రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు పేదోళ్ళు కట్టించింది ఎక్కడ అంటే జగిత్యాల. ఇంకా ఇండ్లు ఉన్నాయి, రానోళ్ళు ఉన్నది ఇస్తాం. ఇంద్ర నీళ్ళు వచ్చే కార్యక్రమం స్టార్ట్ అయింది, అది కూడా ఇస్తాం. కానీ రోడ్లు వేస్తాం, బోర్లు వేస్తాం. కానీ ఏదైతే నీళ్లు ఆదా చేయాలో మనం వేస్ట్ చేయొద్దు, ఏదైతే పరిశుభ్రత ఉండాలనో, ఏదైతే ఇల్లు కట్టుకుంటే 2 అడుగులు ఎంతసరి కట్టుకోవాలనో అట్లాంటివన్నీ మన ఇంటికి మొదలు కావాలి. మన ఆరోగ్యం మంచిగా ఉండాలి. దవాఖాన బ్రహ్మాండంగా కడుతున్నాం, సెంటర్లో కట్టించిన పెద్ద దవాఖాన, ఊహించినంత పెద్ద దవాఖాన. కానీ మనం రోగాలు తెచ్చుకుంటున్నాం. అది కూడా మనం ఆలోచన చేయాలి.
ఇవన్నీ కూడా మన ఇంటికి మొదలు కావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇలా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. రేపటి నాడు గణేష్ పండుగ వస్తుంది. వీలైతే వచ్చే లోపల రోడ్లు వేస్తాం, లేకపోతే ఈ గణేష్ పండుగ వస్తుంది అని చెప్పి మన కొద్దిగా కాంట్రాక్టర్లు తొందర పెడితే అరే ఇంకో 2 రోజులు ఆగేది ఉంది అన్నారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు పనులు చేయిస్తాం. వర్షాలు ఎక్కువ ఉంటే డంబర్ రోడ్ ఆగుతుంది 2 నెలలు. దసరా తర్వాత వర్షాలకి ఆగాలంటే వర్షాలు పడాలని ముక్కలు, ఎందుకంటే నీరు ఉండాలి. వర్షాలు పడితే గణపతి తర్వాత చేద్దాం. అందరూ కూడా ఈ పండుగలు మంచిగా సామరస్య వాతావరణం చేసుకోవాలి. లడ్డు కాజా ఓడడం దగ్గర అలాగే పోలీసు వాళ్ళు వచ్చి నిలబడడం అట్లాంటి ఉండదు. శాంతియుత వాతావరణం ఉండాలి. అమన్ రైనా మనం సబ్సె గుజారిష్ చేస్తాం. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు ఆగినాక ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు, ఇది యుద్ధాల యుగం కాదు, ఎక్కడో ఒక దగ్గర ఆపేసుకోవాలి, వదలాకు బందా తీసినాం ఆగాలను. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటుంది, ఇంకా కొడుతూనే ఉండదు. గాజా ఇజ్రాయెల్ కొట్లాడుకుంటారు, పాలస్తీనా కొట్లాడుకుంటారు. సర్వనాశనం అయితే టీవీలో చూస్తూ సంటి పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంతం ఒక రోల్ మోడల్ ఉండాలి అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం మీ సేవలో ఉంటాం. మీకు అధికారులు గతంలో లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని 44వ వార్డుకి ఇచ్చినాం. ఇక్కడ 42వ వార్డు ఈ పక్కకు రేహానా 50 ఇచ్చినాం. ఎదురుగకు రాజశేఖర్ ఇప్పటిదాకా నాతోటే ఉండే, చాలా మందికి పరిచయం అయ్యాడు. రాజశేఖర్ ఉంటాడు. ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఫోన్ నెంబర్లు కూడా ఇయ్యారు వాళ్ళకు. నేను చెప్పిన ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి, ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే కూడా అరే పలానా అమ్మాయి వేసింది అని చెప్పి మరి రాఫేకు తెలవాలి. రాఫేకు మూలం ఇసీలియే రాఫే కావచ్చు, మా తమ్ముడికి కావచ్చు, ఇవాళ ఫోన్ నెంబర్ తీసుకొని మీ దాంట్లో కూడా ఫీడ్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్ చేయండి. ఇవన్నీ కూడా సహకరించాల్సిన కొత్త. థ్యాంక్ యూ, అందరూ ధన్యవాదాలు.